జనరల్ ఎక్కడ? అక్కడ. ఓకే. కడు దుబ్బేనిక ఒక్కగాడివి. మీ ఆ మెంటల్ నా కొడుకు వస్తున్నాడు కానీ నువ్వేం మాట్లాడబా, గమ్ముగుండు. నమస్తే సార్. దీనికి ఏం తక్కువ లేదులే. అబ్బా సార్, ఎలా జరిగింది? ఇంకా అంతసేపు పడుతుంది. గట్టిగా దొక్కితే 2 గంటలు వెళ్ళిపోతాం సార్. సరిపోని. ఎదురుగా బండి ఒకటి అడ్డం వచ్చింది సార్. స్వామి నీకు అసలు సిగ్గులేదా? డ్యూటీలో డ్రింక్ చేయడమే తప్పు, పైగా డ్రైవింగ్ లో. అట్ట చెప్పండి సార్ బుద్ధే. నేనెంత చెప్పినా ఈ మనిషికి సేమ కుట్టినట్టు కూడా లే. నువ్వు గమ్ముకుండువే. ఏటా అవును దబాయిస్తున్నా ఒకటి, ఇది మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇక ఈ సస్పెన్షనే. ఇక జాగ్రత్త చూసుకోమ్మా. వీడి వల్ల పోలీజీ పొడి బొక్క. ఇప్పుడు సమ్మగుండదా? నిన్నేం మాట్లాడదని చెప్పాను కదా, ఎందుకు మాట్లాడినావు? నేనేమన్నా? నాకు వచ్చే కోపానికి ఎగిస్తాననిపిస్తా ఉండదు నిన్ను. తందువు గాని ముందు టానిక్ దాగు. చేదుకుంటది పామే అదే. మంది తాగుతా. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏం పర్లేదు, నేను ఇక్కడే ఉంటా. డాక్టర్ చెప్పారు కదా, చిన్న దెబ్బే, వెంటనే డిశ్చార్జ్ చేస్తారు. నమస్తే సార్. కూర్చోమ్మా కూర్చో. ఏమయ్యా ఏంటి పరిస్థితి? పర్లేదు సార్, లైట్ నే తగిలింది, 1 వీక్ లో సెట్ అయిపోద్ది. అంత పెద్ద కట్టుంటే లైట్ అంటే వేటయ్యా? ఏంటోనమ్మా, డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఫస్ట్ కేసు ఇలా అయిపోయింది. పర్లేదులే, 1 నెల రెస్ట్ తీసుకుంటాడు. ప్రాబ్లం లేదు సార్, నేను డ్యూటీలో కంటిన్యూ అయిపోతాను. ఇక నేను చెప్పిన మాట విను. ఫోన్ డిజిలోకట్ అయిందనుకో లైఫ్ లో ఇలాగే ఉండిపోతావు. నువ్వేం చెప్పమ్మా. చూడు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే డ్యూటీలో జాయిన్ అవ్వాలి, గుర్తుపెట్టుకో. వస్తానమ్మా. ఏంది బాలేదా? ఎందుకు ఇంత చక్రా? ఇందా నువ్వే తాగు. బస్వా బండిది మళ్ళా చూద్దాం లేప. బొంబాయి చట్నీ. బొంబాయి చట్నీయా? యా ఊరు అబ్బి మందే? కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎందుకు ఇంకా ఫండ్స్ రాలేదు? అది ఇంకా రిలీజ్ కాలేదు సార్. అది ఏంది ఆలస్యం అవుతుండ్లా? నువ్వు ఒక పని చేయి సార్, నువ్వు నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళు. నేను అప్పయ్యకి ఫోన్ చేసి చెప్తాను, మనం పోతేనే పని అవుతుంది. సరే సార్. 4 గంటలకు బస్సు ఉంది కదా? అవును సార్. దాంట్లో పో. సార్ పర్లేదు కదా? అయ్యో పర్లేదు సార్. సార్, ఎక్స్ చైర్మన్ రంగనాయకులు గారి ఫైలు ఏది? రోడ్ కాంట్రాక్ట్ సార్. యాక్చువల్ గా నువ్వు ఆ పని మీద ఉండు, నేను చూసుకుంటా. ఓకే సార్. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్. తాడిపత్రిలో ఇంకో 6 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈతూరు కూడా మన బిల్లులు పెండింగ్ పెట్టినారంట. ఏమనుకుంటున్నాడా వరదరాజులు? నేనెందుకు ముడుపు ఆ కుర్చీలో కూర్చున్నానని మర్చిపోయాడా ఏంది? కాలకు నూనె పోయిరా. ఏం చేద్దామంటావు? చేసేదే ఉంది, మనకు తెలిసిందేగా.
కావాలి? అర్జీ పెట్టుకోవాలి. బాబా పేరేంది? సూరయ్య. ఏళ్ళు చూస్తాండు. ఏమి లేదయ్యా. అర్జీ ఇచ్చినావా? ఇచ్చాను. ఓ ఇంకా లాడ్జీకి పోదామా? ఆళ్ళు రాని పోదాం. పోదామా? ఉండు. చైర్మన్ కార్ దిగలేదేంటి? ఏంది మీరనేది? అవును, ఇంటి దగ్గర వరదరాజులు దిగలేదు. మరి ఇంటికాడ దిక్కుంటే ఏమైనట్టు? అసలు ఇక్కడ కారు ఎక్కాడా లేదా ఆయన? పొద్దుటి నుంచి నువ్వు ఏడా ఉండవు కదా, నీకు తెలియకపోతే ఎవరికి తెలుసుద్దే? ఏందిదే? వరదరాజు లోపలే ఉన్నాడు. ఏంది పెద్దాయన, ఈయన ఈవో ఇంట్లోకి పోయినాడు? పని మీద ఈవోని అనంతపురం పంపించేశాడు. అయితే ఏడనే వేసేద్దాం. మరి నేను మీకేం? పొద్దున్నే నిన్ను చూసి దగ్గర నుంచి నా ధ్యాసంతా నీ మీదే ఉంది. ఉండలేకపోయారా? ఆగలేకపోయాను. మరి మాటలెందుకు? మీ నానమ్మని కూడదెందుకు రమ్మని పిలుపు. అమ్మా నువ్వే పిలుచుకోపో. నేను చెప్పింది సైరా అప్పు. నానమ్మ కూడదెందుకు రా. నాకు ఆకలిగా లేదు, పోరా. నాకు ఆకలిస్తుంది. మీకు ఆకలి వేస్తే మీరు తినండి, పోండి. నన్ను ఎందుకు పిలుస్తారు? పో. ఏ పో అమ్మా. అమ్మా నేను పిలిస్తే అమ్మ రావట్లే, నువ్వే పిలుచుకోపో. అత్తో ఇట్ట కూర్చుంటే ఎట్టా చెప్పు, తినేసి పడుకుందుదా. ఏమి ఇప్పుడు తినకపోతే ఏమవద్ది? అంటే
మామ వచ్చేటప్పటికి ఆలస్యం అయిద్దని. ఇవన్నీ బానే తెలుసు. దాని కాడికి ఎందుకు పోతున్నాడు కొడుకు అడగడు. దాని మొగుడికి అర్థమై సావదు. కట్టుకున్న పాపానికి ఆయనేం అనలేను. ఇట్లాంటి విషయాలన్నీ ఆయన ఎట్టా మాట్లాడతాడత్తా? అవునవును, దీని గురించి మాత్రం మాట్లాడరు. కూడు తినడానికి మాత్రం పిలుస్తారు. వెళ్ళండి, నాకేం వద్దు, పోండి. ఎన్నాలో నాకు ఈ దరిద్రం అంతా కర్మ, అంతా నా కర్మ. ఆయన కోసం నేనెందుకు తినుకుంటూ ఉండాలా? ఛే! ఇదిగో మీ మా వస్తే నన్ను లేపాక అక్కడ బాగానే తినేసి వస్తారులే ఆయన. ఏంటి అమ్మరట సరసం కొత్తగా చేస్తున్నట్టు? నువ్వు ఎప్పుడు నాకు కొత్త.